మా చిన్నోడు వేసిన దోశ బాగానే వేసిండు. అల్లం చట్నీ దీనికే రాసేసిండు. సూపర్. చిన్నగా వేసిండు కానీ బాగా వేసిండు. ఒకప్పుడు టీ తాగి పక్క పెట్టినా వెంటనే నాటు దోశలు వేసుకుంటుండు. బాగుంది రానేసరికి నాకు ఒకటి వేసి ఇచ్చిండు. సూపర్ టేస్ట్ ఉంది. పిల్లలు కూడా చిన్న చిన్న పనులు చేస్తుంటప్పుడు మనకు కూడా సంతోషం అనిపిస్తుంది కదా. ఎంత బాగా చేసిండు. అల్లం చట్నీ ఇక్కడ పెట్టుకొని తినాలి కదా, వాడికి ఐడియా ఎట్లా వచ్చింది, దీనికే రాసేసిండు అల్లం చట్నీ. వాడు రెండు వేసుకొని తింటుంటే బాగుందిరా అంటే నాకు ఒకటి వేసి ఇచ్చిండు. సూపర్ ఉంది. సూపర్ రా మెచ్చగానే ఇంకొక దోశ మీద వేసేసిండు. ఇగో సగం తినేసినాం. ఇగో అది చిన్న ఉంది, మీకు కనిపించలేదు కదా వాడు వేసింది. మన నాన్ స్టిక్ పెంక కూడా కాదు, నార్మల్గా మన కిందలో వచ్చేవా అమ్ముతారు కదా ఆ పెంకనే, కానీ మంచిగా వేసిండాడు. వాడి ఆ పెంక మీద వేస్తున్నాడు అంటే పెంక ఎంత మంచిగా ఉందన్నమాట. సూపర్ వేస్తున్నాడు. అప్పుడప్పుడు మన పిల్లలకు కూడా మనం పని చెప్తూ ఉండాలి, వాళ్ళకు కూడా తెలుస్తుంది. మా ఇంట్లో నాకు ఇద్దరు మగ పిల్లలు కాబట్టి నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండా ఎవరు చేసేటోడు ఉండరు. నా పిల్లలు నాకు చేసి పెట్టేటట్టు ఉండరు. ఇది తింటుంటే సూపర్ ఉంది. వాడు ఎంత ప్రేమతో చేసి వచ్చిండు. వాళ్ళ నాన్నమ్మకి తాతకు కూడా వేసిస్తాడట. సౌండ్ వింటుంది కదా, వేస్తున్నాడు కదా. మరి నేను నువ్వు వేసేది నేను ఒకసారి వీడియో తీసుకున్నా కొంచెం దోశ పిండి రాయో వేరే దాంట్లో తీసుకొని చేస్తే కొంచెం నీకోసి చేస్తే మంచిగా వస్తుంది. ఈ ప్లేట్ మాత్రం ఇంత ఎరిగింది కదా, ఇది మొత్తం ఎరిగిపోయేదాకా దీన్ని వదిలిపెట్టా. నాకు ఏదైనా వస్తువు ఇంట్లో ఖరాబ్ అయిందంటే అది పూర్తిగా ఖరాబ్ కావాలి. మొత్తం పాడైపోతే అది మొత్తం పాడేయాలనిపించినప్పుడు వాడేస్తా. కొంచెం యూజ్ అయినా వాడతా. ఇంట్లో కూరగాయలు కట్ చేస్తాను, ఇంట్లో టమాటాని, ఇంట్లో ఉల్లిగడ్డని ఇట్లా కట్ చేసి పెట్టుకుంటా. మెల్లిపోయి వాడు వేసేది వీడియో ఎత్తాం. తింపేందుకు కలుస్తావరా, అవసరం లేదు. ప్లేట్ పెట్టుకున్నావు కదా, అయ్యో నేను సదిరేసిన. ఎన్నేస్తావు? ఈ పెంక ఖరాబ్ అయింది కదా, వస్తుందా నిజంగానే? ఇది ఇరిగిపోయింది, అది గీకి ఖరాబ్ అయిందా మొత్తం? గీతలో ఉన్నది ఇండా. మనం రొట్టెలు తీసుకుంటాం, ఆ పెంక మీద వేస్తే ఇంకా బాగా వస్తాయి. చాలు కలుపు. స్పీడ్ అది పెట్టేసి అక్కడ.
అయిపోయింది. అది ఒకటేసారి స్పీడ్గా అది వేడిగా ఉన్నప్పుడే కలిపేయాలి. నేను వచ్చినందుకే పోయిందా కొంచెము, నేను వచ్చి ఖరాబ్ చేసిందంట, ఇది బాగా రాలేదు. ఇప్పుడు ఇంకోటి వేస్తున్నాడు మంచిగా. బాగా రాలేదంటే బాగా రాలేదని కాదు, కొంచెం దీని షేప్ మంచిగా రాలేదు అంతే. ఇంకొక గంట వేసేసి తింపు, దీన్ని వదిలే. చేతిలో పట్టుకో, పెంక చేతిలో పట్టుకో. ఇది అందుకే వంపు ఉంటుందో దాన్ని వేయాలని చెప్తాను. ఇక్కడ తింపు, పిండి ఎక్కడెక్కడ ఉంది అక్కడ తింపు. ఇక్కడ దొడ్డు ఉంది కదా పిండి. నేను వేసి చూపెడతా, ఒకటి నేను వేసి చూపిస్తాను. ఇవి వాళ్ళ నానమ్మ తాత కోసము వాడి ఇష్టంతో ప్రేమతో చేస్తున్నాయి. 2, 3, 6 వేస్తాడంట, ఒకటి నేను వేస్తాను. అంత ఆయిల్ పెట్టుకోన్నమ్మని కొద్దిగా ఏదో ఇట్లా అప్లై చేసుకోవాలి అంతే. దానికి మరీ ఎంతగానో రుయ్యద్దురో. నిజంగా మొహం చూస్తే ఏం రా, నిజంగా చెప్తున్నా. తర్వాత బంద్ చేస్తా నేను. ఇది మంచిగా అయిందా లేదు చూసి బంద్ చేస్తా. కానీ అంటే కిందగా అనుభో మస్తు చెఫ్ గుణాలు బాగున్నారు. ఇప్పుడు నేను వేస్తా. ఇప్పుడు కానీ మంచిగా రాకపోతే ఆడు దోశలు మంచిగా ఉన్నాయి అన్నట్టు. ఏందిరా ఎవర్రా వండి వచ్చింది. పొయ్యి బాగా వేడెక్కింది. ఇగో పెంక అనేది చూసినావా ఎటు మొత్తం అటు వంగిపోయింది. ఇట్లా పట్టుకో, కొంచెం ఫోన్ అయినా పట్టుకో. ఎవరాలు ఇట్లా ఎంటర్ వేసేసుకొని. Incoming call from PT Madam identified by Truecaller. ఉండవా మీయవా ఇవి పెడిపోతున్నావు. పెంక అనేది అక్కడ వంగిపోయింది, అందుకే వాడికి దోశ ఉంది. ఇట్లా ఉండాల. పొయ్యి కరెక్ట్ లేదు. ఇక్కడ పొయ్యిది తిరిగిపోయింది. ఓకే, చిన్న పెట్టుకున్నా కదా నేను పొయ్యి. మా వాడు ఆల్రెడీ పెద్దగా పెట్టి మొత్తం గరం చేసిండని చిన్న వేసేసిన దీన్ని. మన పెంక మీద బాగా వస్తాయి. ఇది ఖరాబ్ అయిందని పక్కకి పెట్టేసిన. వీడైతే తీసి యూజ్ చేసిండు, మంచిగా వేసిండు.
హీటర్ అంతే కలుగుతుంది. మనీ ఇది ఇచ్చేద్దురా. ఇంకా బాగా బరువు అక్కడనే అయిపోతుంది. పొయ్యి కూడా కరెక్ట్ లేదు. లేడు. ఇవి ఇచ్చే నానమ్మలకు. పిండి పిండి వేసింది, మంచిగా వేసినాడు. బాగా లేదా ఈ పెంక మీద నాకు ఆ పెంక మీదనే బాగా వస్తుందిరా, సమానంగా ఉంటుంది. ఇది పలసగా ఉంది కదా, వంగిపోతుంది, ఖరాబ్ అయింది. ఇదంటే నేను తీసినావేమో. ఇవి రెండు నేను వేసిన. ఆగు, ఇంకేం ఎన్ని వేస్తా, ఇంకొకటి వేస్తా. అన్న వేసుకున్నప్పుడు పెంక పెట్టుకుంది. మీ పెంక బాగాలేదు, ఇది వేస్తా ఇంకెట్లా వండిపోతుంది. జై శ్రీరామ్. పిండి అక్కడనే పోతుంది. కిందికి ఎక్కెళ్ళిపోతుంది సార్. ఈ బట్టలకు దీంట్లోకి వచ్చే పెంకలు మాత్రం తీసుకోవద్దు, ఖరాబ్ అయిపోతాయి తొందరగా. ఫ్రీగా వస్తున్నాయి కానీ తీసుకుంటాం కానీ ఖరాబ్ అవుతాయి. ఇది నాకు బట్టలకే వచ్చింది, ఏదో డ్రెస్ కొంటే వచ్చింది. ఇది గుర్తు కూడా లేదు, మా అమ్మ ఇచ్చిందో బట్టలు కొంటే వచ్చిందో, కానీ ఖచ్చితంగా బట్టలకైతే తీసుకున్నట్టు గుర్తుంది. స్టాండర్డ్ ఉండే ఇవి. కొంచెం అల్లం చెట్టు ఉందా ఇంకా పట్టల్లా, మళ్ళీ మిక్సీ బంద్ చేస్తాడు, వచ్చిన అక్కడ వేసుకుంటాం. తింటావు ఇంకా ఒకటి వేసి ఏమంటుండే చేపల అద్దు వేరే దాంట్లో వేసి మొత్తం నీరు పోసి. ఎవరు పోసి వాటర్?